ఎందరో త్యాగాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. నిజామాబాద్ కోటగల్లి ప్రాంతానికి చెందిన సత్యనారాయణ 2010లో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. సత్యనారాయణ అంత్యక్రియలకు కేసీఆర్ తో సహా పలువురు నేతలు హాజరై నివాళులర్పించారు. అమరులకు అందిస్తామన్న సాయం పూర్తి స్థాయిలో అందలేదని సత్యనారాయణ భార్య భూలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఉండడానికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ భూలక్ష్మితో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు ఆ యువకుడు. అయితే కోటగల్లికి చెందిన సత్యనారాయణ 2010లో తెలంగాణ రాదేమోనని తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవత్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడిన సత్యనారాయణ భార్య భూలక్ష్మి మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అప్పుడు సత్యనారాయణ ఏం చేసిండు తెలంగాణ విషయంలో? ఎండ లక్ష్మీనారాయణతోనే అందులో తిరిగిండు. ఎలక్షన్లు బాయిసాబ్ గెలవాలని ఆయనకు తెలంగాణ కోసం బగ్గ ప్రేమ. ఇంట్లో పని ఇచ్చిపెట్టుకొని అయినా బాయిసాబ్తోనే తిరిగిండు. అయ్యో తెలంగాణ అత్తలేదు, అందరు డాక్టర్ పైసలు వంచుతుండు అని మందు దాగి వచ్చినా తెలంగాణ గెలిచేటట్లేదంటే, నీకు ముగ్గురు బిడ్డలు, నువ్వు మందు దాగి ఎట్లా వచ్చినావు అంటే, నేను మందు తాగినా రేపు ఎలక్షన్లు పైసలు వంచుతుండ్రు అనగా నేను దవాఖానలకు దొలకపోయే వరకునే అయిపోయిండు. కేసీఆర్, విద్యాసాగర్, బండారు దత్తాద్రి అందరు వచ్చిండ్రు. మశానం గడ్డ దాకా వచ్చిండ్రు. నీ బిడ్డలకు నేను చూసుకుంటా అన్నారు, ఇల్లు ఇస్తామన్నారు, పొలం జాగిస్తామన్నారు, 10 లక్షలు ఇస్తామన్నారు, జాబ్ ఇస్తామన్నారు. అవి 2 ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు మొగ దిక్కు లేదు. నేను ఒక్కదాన్ని ఉన్నా, నాకు ఉండవదమంటే ఇల్లు లేదు, నాకు ఇంటికి పెద్ద దిక్కే లేరు. ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం పిలుస్తారు, శాల్వలు కప్పుతారు, సన్మానం చేస్తారు, సాగదోలుతారు. మేము బతికే ఏ నీడ ఏ చెట్టు కింద బతకాలి? మరి కొండపోయన్న వేసిన వాళ్ళకి పుణ్యమే ఉంటుంది. మరి నాకు ఎక్కడేం దిక్కులేరు కదా. ఓళ్ళు ఇళ్ళ కాలని ఆడబిడ్డలు ఇచ్చిన, ఇప్పుడు నాకు ఓళ్ళు చెయ్యాలి చెప్పుండ్రి. గంతే, మీ దయ భక్తి. అయితే నీ భర్త ఏం పని చేస్తుండే? గ్యాస్ కంపెనీలో చేస్తుండే. గ్యాస్ కంపెనీలు ఇడిచిపెట్టి ఆయనతో తిరుగుతుండే, ఎండ లక్ష్మీనారాయణతో. మాకు తెలంగాణ రావాలి, తెలంగాణ అంటే బగ్గిష్టం. తెలంగాణ అని తెలంగాణలో పోయిండు. ఉన్నోళ్ళకు పిల్లలకు తండ్రి లేకుండా అయిండు, నాకు నెత్తి మీద నీడ లేకుండా అయింది. ఉందామంటే ఇల్లు లేదు. ముగ్గురు బిడ్డలు వాళ్ళ ఇళ్ళ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒంటరి పక్షి వాళ్ళు ఉన్నా నేను. నాకు ఇంత ఇల్లు కావాలి. ఏడాది పిలిచి శాల్వలు కప్పి తోలేస్తారు అంతే, అంతకన్నా ఏమి ఇస్తలేరు. ఇక ఇప్పుడు నీకు ప్రభుత్వాన్ని ఏం కావాలని కోరుకుంటున్నావమ్మా? ఇంత ఇల్లు కావాలి. ఏం లేకున్నా సరే, ఒక్క రూమ్ అయినా సరే, నాకు ఇంత ఇల్లు కావాలి. అంతకన్నా ఏం లేదు నాకు. అయితే నీకు ప్రభుత్వం 10 లక్షల నగదుతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చింది కదా. అయితే ఇంకా ఇల్లు లేదంట, ఇల్లు కావాలా అంటా ఉన్నావు. అయితే 10 లక్షల పాటు ఉద్యోగం ఇచ్చింది కదా, మరి ఇక్కడ ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? నేను అంగన్వాడీ స్కూల్లో చేస్తున్నా సార్. అంగన్వాడీ స్కూల్లో చేస్తున్నా. ఆ 10 లక్షలు ఇచ్చిన ముగ్గురు బిడ్డలు లగ్గాలు చేసిన సారు. నేను ఏం తినలేదు. ఆడపిల్లలు లగ్గాలు చేసి ఓళ్ళు ఇళ్ళ కాలం తోలేసిన. నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇప్పుడు అంటారు బతుకు. నాకు ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు కావాలి అంతే. నేను చచ్చదాకా నేను మొగ దిక్కు లేదు కదా. ఇంటికి పెద్ద దిక్కు అవతల పడ్డాడు తెలంగాణ. ఇక మీకు ఎట్లా దోస్తే మీ దయభక్తి, అంతకన్నా నాకు తెలియదు. ఇక ఇది పరిస్థితి. తాను కుటుంబ పెద్దను కోల్పోయానని కేవలము 10 లక్షల నగదుతో పాటు చిన్న ఉద్యోగం ఇచ్చారని, కుటుంబ పెద్దదికు కోల్పోయడంతో తనకు ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో తీవ్ర మనోవేదన గురవుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తనకు ఇల్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి భూలక్ష్మి అంటోంది. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HNTV, నిజామాబాద్.